ఓం నమ శివాయ. మనం దేవతలు, రాక్షసులు అందరూ కూడా బాలసముద్రాన్ని చిలికినప్పుడు హాలాహలం రావడం, దాన్ని దేవతలందరూ పరమేశ్వరుడిని స్వీకరించమని అడగడం, పార్వతీదేవి యొక్క పార్వతీదేవికి ఆ విషయాన్ని చెప్పి, నేను దాన్ని చిన్న పండు తిన్నట్టుగా తినేస్తాను, నోట్లో వేసేసుకుంటాను అని చెప్పి పరమేశ్వరుడు ఆ హాలాహలం వెనక పడేసరికి హాలాహలం ముందుకు పరిగెడుతుంటే వెనకాల ఎన్ని రోజులు హాలాహలం అందరినీ పరిగెత్తించింది. ఇప్పుడు హాలాహలం ముందు పరిగెడుతోంది, వెనక పరమేశ్వరుడు పరిగెడుతున్నాడు. ఎవరిని పట్టుకుంటే ఆపద పరిగెడుతుందో ఆయనే నీలలోహితుడు. ఆయన గంటలు మోగుతుండగా పెద్ద పెద్ద అడుగులు వేస్తూ హాలాహలం వైపు వెళ్ళాడు. హాలాహలం వెనకకి తిరిగి పారిపోతుంటే దేవతలందరూ జయహో మహాదేవ, జయహో శంకర, పరమేశ్వర, జయం జయము, జై జయ మహాదేవ అని జయధ్వానాలు చేస్తూ ఉండగా శివుడు హాలాహలానికి వెదురు వెళ్ళి, ఎక్కడికి పారిపోతావు? పిల్లలను ఆపదలో పెట్టి ఇబ్బంది పెడతావా? రా, నీ సంగతి చెప్తాను అంటూ హాలాహలాన్ని పట్టగలిగిన చెయ్యి ఆయనది. అది భీమహా ఉగ్రహ. ఆయన శక్తికి కొలతలు లేవు కదండి. ఆదిశక్తి ఆయనను ఆవహించి ఉంటుంది. చేయి చాపి పట్టుకుని నలిపి ముద్ద చేస్తే నేరేడు పండంత అయ్యిందది. సముద్రాలను ఇంకింపజేసి అరణ్యాలను కాల్చి లోకాలను దగ్ధం చేయగలిగిన హాలాహలం ఆయన చేతి నేరేడు పండు అయింది. దాన్ని పట్టుకుని దగ్గరగా తీసుకుని వచ్చాడు. లోకంలో అగ్నిహోత్రం చూస్తే పారిపోయేవి కొన్నున్నాయి. హాలాహలాన్ని కలిపి ముద్ద చేసి పట్టుకుంటే, అగ్నిహోత్రాన్ని పట్టుకుంటే కొన్ని పోయేవేంటో తెలుసా అండి? కదలంబారువు పాప పేరు లొడలన్ ఘర్మాంబుజాలంబుల్ పుట్టదు, నేత్రంబులు నెర్రగావు, నిజజూటా చంద్రుంగదుడన్ వదనాంభోజము వాడ తా విషము ఆహ్వానించుచో డాయుచో పదిలుండై కడిసేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచున్. ఈయన హాలాహలం మింగుతుంటే ఏం జరిగింది అన్నది చెప్పారు. అంటే కదలంబారువు పాప పేరు, పాపాలు కానీ కర్మాలు కానీ పోతూ ఉంటే అగ్నిలో కాల్చేస్తూ ఉంటారు కదండి. ఆయనకు అవేవీ లేవు కదండి. కళ్ళు చూడండి, మనం ఎక్కడైనా హోమాలు అవి అవుతున్నప్పుడు లేకపోతే ఇంట్లో గృహప్రవేశాలు అయినప్పుడు గణపతి హోమం అది చేస్తూ ఉంటారు. ఆ పొగ అది వచ్చి చూడండి, మనకు కళ్ళు ఎర్రగా అయిపోయి నలిపేస్తూ ఉంటాం. అంతెందుకండి, కాస్త శరీరంలో వేడి చేస్తేనే కళ్ళు ఎర్రబారిపోయి మనకి ఒంట్లోంచి వేడి వచ్చేస్తుంటగా అయిపోతూ ఉంటుంది. అలాగే అగ్నిహోత్రాన్ని చూస్తే పారిపోయేవి కొన్ని ఉంటాయి. అంటే అగ్నిహోత్రం ఉంది అంటే చాలా మటుకి కీటకాలు, మనుషులు మనమే పారిపోతూ ఉంటాం కదండి. ఎక్కడైనా మంటలు అవి వస్తుంటే ఏవైనా కాలిపోతుంటే అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చుంటామా? వెళ్ళం కదండి. అలాంటిది ఆ పరమేశ్వరుడు హాలాహలం అంటే అగ్నిహోత్రానికి కొన్ని కోట్ల రెట్ల శక్తి ఉన్నటువంటిది ఆ హాలాహలం. హాలాహలాన్ని కలిపి ముద్ద చేసుకుని పట్టుకుంటే ఆయన చేతికి మెడలో పాములు ఉంటూ ఉంటాయి కదండి. చేతికి వేసుకుంటూ ఉంటాడు, కాళ్ళకి పెట్టుకుంటాడు, పొట్టకి పెట్టుకుంటాడు, అన్ని రకాలుగా పెట్టుకుంటారు. అటువంటి ఆయన చేతికి ఆ ఆభరణాలన్నీ కూడా నాగా సంబంధంగానే ఉంటాయి. పాముకి మంట చూస్తే భయం, పారిపోతుంది. జనమేజయుడు యాగం చేస్తే పాములన్నీ అందులోనే కదండి పడిపోయాయి. సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నాడు ఉదంకుడు. తక్షకుడికి కూడా మంట అంటే భయమే. అగ్ని చూస్తే పాములు దూరంగా పారిపోతాయి. అటువంటిది శివుడు హాలాహలాన్ని పట్టుకుంటే పాములన్నీ కింద పడిపోవాలి కదా. పిల్లపాములు కూడా లెక్క చేయకుండా చూస్తున్నాయిట. శివుడిని ఎవరు ఆశ్రయించి ఉంటారో వారికి ఆపద తేగలిగిన వాడు లోకంలో ఉండడు అన్న విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. కాబట్టి మనం పరమేశ్వరుని ఆశ్రయించుంటే దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. పిల్లపాముకి అగ్ని అంటే భయమేమో, కానీ అది శివుణ్ణి ఆశ్రయించి ఉండగా ఏమీ భయం లేదు. వడలన్ కర్మాంబుజాలంబు, ఎంత మునగాడైనా పొయ్యికి దగ్గరగా వెళ్ళి నిలబడితే వేడికి ఒంటి మీద చెమట పడుతుంది. పరమేశ్వరుడికి ఒక్క చుక్క చెమట పట్టలేదుటండి. నేత్రములను ఎర్రగావు. హాలాహలాన్ని పిడిచి చేస్తుంటే చూస్తూ ఉంటే కళ్ళు కూడా ఎర్రపడలేదుట. నిజజూటా చంద్రుండన్ కందడు. బాగా లావణ్యం ఉన్నవాడు ఎందలోకి వెడితే కందిపోతూ ఉంటాడు. చంద్రుడు లావణ్యానికి సౌకుమార్యానికి ప్రతీక. అటువంటి చంద్రుడు కందిపోలేదు. చంద్రుడు కందిపోలేదు అని ఎందుకన్నారండి? ఆయన ఎక్కడున్నాడు? పరమేశ్వరుడు తల మీద పెట్టుకున్నాడు కదా చంద్రుణ్ణి. చంద్రశేఖర అన్న నామం చెప్పుకున్నాం కదా. ఆయన కూడా కందిపోలేదుట. వదనాంభోజము వాడదు. ఆయన ముఖం తామర పువ్వులా ఉంటుంది పరమేశ్వరుడిది. బాగా ఎండ కాస్తే పువ్వు వడిలిపోతుంది.
అదేమీ వాడిపోలేదుట. హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, చేత్తో ముట్టుకున్నప్పుడు కానీ, నలిపి ఉండ చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ, కంఠంలో పెట్టుకున్నప్పుడు కానీ ఏమీ జరగలేదు. పరమశివుని పాదాలు మనసులో గట్టిగా పట్టుకుని ఉన్నవారి చెనకగలిగిన ఆపద లోకంలో రావడం ఎప్పుడూ ఉండదండి. అంతటి మహానుభావుడు పరమశివుడు. ఆయన పాదాలు అంత గొప్పవి. ఈయన హాలాహలాన్ని ఉండచేసి మింగేద్దాము అనుకున్నాడు పరమేశ్వరుడు. కడుపులో ఉన్న లోకాలన్నీ కాలిపోతాయి కదండి. బయటకి వదలలేడు. బయట ఉన్న లోకాలన్నీ కాలిపోతాయి. కడుపులోకి మింగలేడు. కంఠంలో పెట్టుకుని ఉంచుకున్నాడు. మెరిసిపోతున్న పరమశివుడి కంఠం లోపల హాలాహలం ఉన్న కారణం చేత దాని కాంతి చేత ఆయన కంఠం కొద్దిగా నల్లని కాంతిని పొందింది. తెల్లటి శివుడి కంఠం మీద నల్లటి మచ్చ ఏర్పడింది. విషానికి శ్రీ అని పేరు, శ్రీకంఠ అని పేరు వచ్చింది. దాని కాంతి లోపల నుండి శంకరుని కాంతితో కలిసి తెలుపు నలుపులు కలిపి నలుపుగా కంఠం మీద కనబడింది. పరమేశ్వరుడు తెల్లటి శరీరంతో ఉంటాడండి. చాలామంది ఇప్పుడు గుళ్ళలో వేస్తున్నట్టుగా ఏం చేస్తున్నారంటే నీలం రంగు వేసేస్తున్నారు ఆయనకి. పరమేశ్వరుడికి నీలం రంగు వేసేయడం, ఆంజనేయ స్వామికి అదో రకమైన ఇంకో రంగు వేసేయడం లాంటివి చేస్తున్నారు. అసలు నిజానికి పరమేశ్వరుడు తెల్లటి తెలుపులో ఉంటాడు. చక్కగా పరమేశ్వరుడు అందంగా ఉంటాడు. నీలలోహితుడు, నీలకంఠుడు, కానీ మొత్తం శరీరం అంతా నీలమైనటువంటి వాడు కాదు. కృష్ణుడు మాత్రమే నీలటి శరీరంతో ఉంటాడు. కాబట్టి ఆ తెల్లటి కాంతి లోపల నుంచి ఆ నల్లటి గరళం వచ్చి కంఠం మీద కొంచెం నలుపుగా కనబడింది అంతే ఆయనకి. ఆ కంఠం చూసి మా కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు హాలాహలాన్ని మింగకుండా వదలకుండా పెట్టుకున్నావా అని పరమేశ్వరుని స్తోత్రం చెయ్యక, నమస్కరించక, శివలింగానికి అభిషేకం చెయ్యకపోతే, శివాలయంలోకి వెళ్ళకపోతే అటువంటి వాడికన్నా కృతజ్ఞుడు లోకంలో ఆయన వలన బ్రతికి ఆయనని విమర్శించిన వాడు ఇంకొకళ్ళు ఉండరు. ఆయనకి గరళకంఠ, శ్రీకంఠ, శితికంఠ అని పేర్లు వచ్చాయి. కాబట్టి ఆయన అంతటి గొప్ప మనిషి. అయితే ఈ హాలాహల భక్షణం అనే ఆఖ్యానం ఎవరు వింటున్నారో అది విన్న వాళ్ళకి, చదివిన వాళ్ళకి, రాసిన వాళ్ళకి పాము, తేలు అనేటటువంటివి జీవితంలో కరవు. విషం శరీరంలోకి ఎక్కి వారి ప్రాణం తీసే సందర్భం కలగదు. అంటే ఫుడ్ పాయిజన్లు అలాంటివి కూడా కలగవు. పాములు, తేళ్ళు కరవవు. అంటే రహస్యం ఏమిటంటే తెల్లటి శివుడి కంఠానికి నల్లటి మచ్చ వస్తే ఎంత కఠిన హృదయుడైనా కొంచెం బాధపడతాడు. తెల్లటి స్వామి మన కోసం గరళం మింగి నల్లటి మచ్చతో శ్రీకంఠుడు, శితికంఠుడు అయ్యాడు. లేకపోతే స్ఫటికమణి నిభం అని మనకి అనిపిస్తుంది. కానీ సంతోషించిన వారు ఒకరున్నారండోయ్. ఎవరంటే పార్వతీదేవి సంతోషించింది అలాంటి నల్లటి మచ్చని చూసి. లోకానికి ఉపకారం చేయడం ఆభరణాలు అనుకున్నాడు తప్పితే తాను ఆభరణం పెట్టుకోవడం తెలియనివాడు పరమశివుడు. అంతే కదండి. ఒకరికి ఇవ్వడమే ఆయనకు ఆభరణం. అన్ని ఇతరులకి ఇచ్చే పరమశివుడు పూర్ణుడు. అటువంటి తెల్లగా ఉండే పరమశివుడు ఒక గొప్ప నీలమణి మెడలో వేసుకుంటే ఎంత అందంగా ఉంటారో చూడాలని పార్వతీదేవికి ఎప్పటి నుంచో కోరికట. ఆయన వేసుకోడు. ఇప్పుడు ఆయన మెడలో నల్లటి కాంతి కనబడితే ఆయన నీలమణి వేసుకుంటే దాని కాంతి కంఠం మీద కొడితే అలా ఉంటుందని ఒక ఊహాచిత్రం గీసుకుని మురిసిపోయిందిట పార్వతీదేవి. చూడండి ఎంత అందంగా చెప్పారు. నీలలోహిత రుద్రుడు లోకమంతటినీ కాపాడినవాడు. లోకాలని, దేవతలని, రాక్షసులని హాలాహలభక్షణం చేసి కాపాడిన శివస్వరూపం ఆయనది. అత్యంత సౌలభ్యమైన శివస్వరూపం. ప్రతిరోజు సూర్యోదయానికి, సూర్యోస్తమయానికి ఆకాశంలో కనబడుతూ ఉంటాడు ఆయన. బ్రాహ్మీ ముహూర్తం దాటి అరుణోదయ వేళ అంటారు. సూర్యాస్తమయానికి పూర్వం ఆకాశంలో కొద్దిగా కాంతలు చిమ్ముతున్నప్పుడు మంగళప్రద దర్శనం ఇవ్వడం కొరకు ఆయన ఆకాశంలోకి వస్తాడు. దీన్నే వేదం చాలా గొప్పగా చెప్పిందండి. ఇది చెప్పడానికి నాకు నోరు తిరుగుతుందో లేదో తెలియదు కానీ చెప్పడానికి ప్రయత్నిస్తా ఈ శ్లోకాన్ని. శ్రిత సహస్రో వైశాఖం అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉత్తైనం గోప అదృసన్నదృసన్నుదహ్యారః ఉత్తైనం విశ్వభూతాని సదృష్టో మృడయాతినః సమోస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీధుషే అధోయే అస్య సత్వానోహం తేభ్యోకరం నమః ప్రముగ్యధన్వనస్తమభయోర్తార్ని యోర్జయాం యాస్యతే హస్త ఇషవః పరాత భగవోవప అని వేదం చెప్పిందండి. గొప్ప ధ్యాననిష్ట కలిగిన వారు, తపశ్శక్తి కలిగిన వారు, ఋషులైన వారు, సమాధిలో ఉన్నవారికి ఈశ్వరుడు లోపల దర్శనమిస్తే
అటువంటి వారికి సమాధిలో ఈశ్వరుడు చెప్పి దర్శనమిస్తే అనుభవించగలిగిన పరమేశ్వరుని దర్శన భాగ్యం ఎంత సులభం అంటే, కేవలం ఇంట్లో పనులు చేసే ఏ శాస్త్రము చదువుకొని కనీసంలో కనీసం అక్షర జ్ఞానం కూడా లేని గృహిణులైన కాంతలు కడవలు పట్టుకుని నీళ్లు తెచ్చుకునే వాళ్ళు కూడా వాళ్ళకి కూడా నేను కనబడతాను అని పరమేశ్వరుడు చెప్పాడు. అంతేకాకుండా మేకలు గొర్రెలు కాచుకునే వాళ్లకు కూడా కనబడతానని ప్రతిజ్ఞ చేశాడు. అదే ఆదిత్య దర్శనం. ఉదయం వేళ ఆకాశం నల్లగా ఉంటుంది. కొద్దిగా ఎర్రటి కాంతులు చిమ్ముతున్నప్పుడు మనం ఆకాశం ఒక రుద్రపారాయణం నమస్కారం చేస్తూ తీక్షణంగా చూస్తే ఎర్రటి కాంతుల మధ్య ఆకాశంలో కనబడుతుంది ఒక స్థితి. ఆ ఎర్రదనం దట్టంగా వస్తుందండి. ఆ స్థితిలో కనుక మనం చూస్తే ఆకాశం వైపు ఆ దట్టమైన ఎరుపు కొద్దిసేపే ఉంటుంది. ఉండి వెంటనే తగ్గిపోయి సూర్యబింబం పైకి వస్తుంది. దట్టమైన ఎర్రని కాంతిలో కొద్ది కొద్దిగా కనపడే ఆకాశమే నీలలోహితుడు. ఆయన అప్పుడు ఆకాశం మీదకు వస్తాడు. అది మన పనులన్నీ చేసుకోవడానికి ప్రారంభకాలం. మనం ఏ పని చేసినా నాశనమైపోవాలి సర్వేశ్వర అని చేసే పనులు ప్రారంభించం కదండి. ఎవరు చేసినా ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం అని చేస్తారు. పరమ మంగళకరమైన నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసి ఆ రోజు పనులు ప్రారంభం చేస్తే అన్ని పనులు మంగళప్రదంగా ముగుస్తాయి. ఆపద రావాల్సి ఉన్నా బాగా తగ్గించి ఈశ్వరుడు కాపాడతాడు. మళ్ళీ సూర్యాస్తమయ సమయంలో కనబడతాడు. లోకానికి ఇది ప్రారంభ వేళ, మీ కార్యాలు ప్రారంభించండి, నేనున్నాను అని చెబుతూ ఉంటాడు ఆయన. మనం ఒక పెద్ద పని మొదలు పెడితే మనం మొదలు పెడితే ఇదేమైనా తప్పు అవుతుందేమో ఏమైనా అవుతుందేమో అనుకుంటూ ఉంటే అన్నీ తెలుసున్న పెద్ద ఆయనపై మీకేం పర్వాలేదు నేనున్నాను నేను చూసుకుంటాను అంటే మనకి ఎంత ధైర్యంగా ఉంటుందండి. అందుకే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా పని చేయాలంటే ముందు తల్లిదండ్రులకు చెప్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏం పర్వాలేదురా చూసుకో, నేను చెప్తూ ఉంటాను కదా, నేను సలహా ఇస్తూ ఉంటాను, నువ్వు ప్రారంభించేయి అన్నారనుకోండి, ఆ పని అయిపోయినంత గొప్పగా ఈ మనిషి ఊహించుకుంటూ ఉంటాడు. కాబట్టి పెద్ద ఆయన ఈయనెవరు? పరమేశ్వరుడు. మనందరికీ పెద్ద అతను, పెద్దవాళ్ళకు కూడా పెద్ద ఆయన. కాబట్టి ఆయన ఉన్నాడు అనే నమ్మకం మనకుంటే పెద్ద ఆయన చక్కటి దృష్టి మన మీద పడింది, కాపాడుతూ ఉంటాడు అన్న నమ్మకం కలుగుతుంది. నీలలోహిత దర్శనం ఆకాశంలో చేసిన తర్వాత చేసే పనులన్నీ చక్కగా జరగడం ప్రారంభమవుతాయి. బుద్ధి ప్రచోదనమై సరిగ్గా ఫలితాలిస్తాయి. అందుకే చూడండి, సూర్యోదయం కంటే ముందు లేచి చక్కగా సూర్యనారాయణమూర్తికి కూడా దండం పెట్టుకుని ఉదయం లేస్తూనే పరమేశ్వరుడికి మనం రాత్రిపూట పడుకునేటప్పుడు 11 సార్లు ఓ నమ శివాయ అనుకుని ఎలా పడుకుంటామో ఉదయం లేస్తూనే శ్రీహరి 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 అని 3 సార్లు అనుకుని కుదిరితే గజేంద్ర మోక్షం కూడా ఒకసారి అలా గుర్తు చేసుకుని కనుక లేచినట్టయితే ఆ రోజు ఎటువంటి పనులైనా జరిగిపోతాయి. ఉదయం లేచి కాలకృత్యాలు తీర్చుకుని తలుపులు తీస్తాం కదండి, తీసినప్పుడు బయటికి రాగానే చక్కగా సూర్యనారాయణమూర్తికి దండం పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనం చేయవలసిన పనులన్నీ అడ్డంకాలు లేకుండా చకచకా చేసుకోగలుగుతాం. శ్రీరామాయణంలో దానికి సంబంధించిన వర్ణనలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు చెప్పారని పక్షులు గూళ్ళలకు వెళ్ళిపోతాయి, మళ్ళీ సాయంత్రం అరణకాంతులు వస్తాయి. సూర్యోదయం అవుతుండగా మళ్ళీ సూర్యాస్తమయం అవుతుండగా పక్షుల హడావిడి అరుపులు వినాలండి. పశువులు వాటి కొట్టాలకు అవి వెళ్ళిపోతూ ఉంటాయి. అన్నీ కూడా తమ తమ విశ్రాంతి స్థానాలకు ప్రవేశిస్తాయి. అలా వెళ్ళిపోయేటట్లుగా బుద్ధిని ప్రచోదనం చేసిన వాడు అందరినీ పొద్దున నుంచి చేస్తున్నారు కదా వెళ్ళి పడుకోండి అనటం ఎలా ఉంటుంది అంటే, పిల్లలకు ఇంటికి వెళ్ళడానికి బడిగంట కొడితే ఎలా ఉంటుందో అలా ఆకాశంలో నీలలోహిత రుద్రుడు కనబడేటప్పటికీ సమస్త భూతాలు విశ్రాంతిలోకి వెళ్ళిపోతాయి. ఏమి శివానుగ్రహం అని దాన్ని దర్శనం చేసి ఆనందించాలండి. అన్ని భూతాలను తన ఒడిలో సేద తీర్చి నిద్రపుచ్చుతున్నవాడు పరమేశ్వరుడు. అది శివస్వరూపం అని దర్శనం చేస్తే అవ్యక్తానందం. ఆహా తండ్రి ఏమి ఉదారుడువు, మళ్ళీ తెల్లవారుతుంది అంటే తిక్కినగారి విరాట పర్వతంలో అంటారు, సమస్త భూతాలు లేచి తమ పనులు తాము మొదలు పెడతాయి. ఎవరికి ఏ కష్టం వస్తుందో ఒకసారి నన్ను చూసి పెడితే బాగుండు, ఎవరి ఇంట్లో నుండి చూసినా కనబడేటట్లుగా నీలలోహిత రుద్రుడే ఆకాశంలో కనపడుతున్నాను అని అనుకుంటూ ఉంటాడట పరమేశ్వరుడు. ఈశ్వర, మేము చేసిన పాపాలను దృష్టిలో పెట్టుకుని కష్టపెట్టవద్దు. నీవు అన్నానికి అధిదేవతవు. అన్నం తినాలని కోరిక ఉన్నంతసేపే బతికి ఉంటారు. అన్నం మీద వైముఖ్యం వస్తే వెళ్ళిపోతారు. అన్నం తినగలిగిన అదృష్టం మాకియ్యి. ఇంట్లో ఉన్న సుఖాలు అనుభవించగలిగిన ప్రజ్ఞ ఇయ్యి. మాకే కాదు, చం చత్పుషదే చంద్విపదే అని 2 కాళ్ళు ఉన్నవి 4 కాళ్ళు ఉన్నవి పశువులు మేము ఆయుర్దాయంతో సంతోషంగా ఆనందంగా ఉండే స్థితిని కటాక్షించు. ఓ నీలలోహిత రుద్రుడా, ఇది నువ్వు చెయ్యగలవు. ఆయన చేసే మహోపకారం అదే కదండి. రుద్రాభిషేకం చెయ్యకపోయినా రుద్రం పారాయణ చేసి నీళ్లు విడిచిపెడితే అవి పుచ్చుకుంటే చాలు.
సర్వం తెలిసి ఉండాలి, ఎవరు పడితే వాడు చేయకూడదు అనే విషయాన్ని మాత్రం మనం ఇక్కడ గ్రహించాలి. శక్తివంతమైన ఆ తీర్థం పుచ్చుకుంటే చాలు. అది చేత కాకపోతే బయటికి వచ్చి నీలలోహిత రుద్రుని చూడడం కష్టం కాదు కదండి. తెల్లవారుజామున లేవలేను అంటే కృతజ్ఞాయ దేవాయ జ్యోతిష్యాం పతియే నమః. ఈశ్వరుడే వచ్చినా రాకపోతే ఈ మనిషి రాకపోతే కృతజ్ఞుడు. వారినెవరూ రక్షించలేరు. అందుకే సంధ్యా సమయంలో ఈ పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. లోకాలన్నింటినీ చూస్తూ ఉంటారు పార్వతీ పరమేశ్వరులని. ఆ సమయంలో చేయకూడని పనులు ఏవీ చేయకూడదు అంటూ ఉంటారు. అంటే ఏవో సినిమాలో, టీవీలో, సీరియల్స్లో పెట్టుకుని చూడడం ఈ రోజులను బట్టి చేయాలంటే, లేకపోతే సెల్ ఫోన్లో షార్ట్ ఫిల్మ్స్ అవి చూసుకుంటూ కూర్చోవడం, పిచ్చి పిచ్చి పాటలు అవి పెట్టుకోవడం, అలాంటివి ఏం చేయకుండా సాయంత్రం దీపం పెట్టుకోవాలని ఎందుకంటారండి? పూర్వం ఆడవాళ్ళు చక్కగా స్నానం చేసి సాయంత్రం దీపం పెట్టుకునేవారు. పెట్టుకుంటే పరమేశ్వరుడికి సంబంధించినటువంటి పాటలు వినడము, లేకపోతే చదువుకోవడము ఏవో చేస్తూ ఉండేవారు. అలా చేస్తున్నప్పుడు ఆ పరమేశ్వరుడు మొత్తం ప్రపంచాన్నంతా చూసుకుంటూ వెళుతున్నప్పుడు, ఆహా! వీళ్ళు మనల్ని ఏమీ మనకి ఇష్టం లేని పనులు చెయ్యట్లేదు, చక్కగా భక్తితోటి ఉన్నారు కాబట్టి మనం వీళ్ళకి ఏదైనా మంచి చేద్దాం అనే ఉద్దేశంతో సంతోషించి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేగాని సాయంత్రం 6 అవుతున్న 5:30 నుంచి 7 లోపు ఇటువంటి పనులు చేయకూడదని తెలిసినా భోజనాలు అయ్యేసరికే 3, 4 అవుతున్నాయి ఈ రోజుల్లో పిల్లల్ని. టిఫిన్లు 10:30, 11కి చేయడాలు, లేవడాలు 10కి లేవడం. కాబట్టి సూర్యోదయం అయిపోయి ఎర్రగా ఉన్నటువంటి సూర్యుడు తెల్లగా అయిపోయి నడినెత్తి మీదకి వచ్చిన తర్వాత వీళ్ళు నిద్ర లేచి అప్పుడు సూర్యుడికి నమస్కారం పెడితే ఆయన సంతోషిస్తాడటండి? సంతోషించడు. అలాగే సాయంత్రం వేళ నిద్రపోవడాలు, పిచ్చి పిచ్చి పనులు. కొంతమంది చూడండి అక్కర్లేని ఆటలు కూడా ఆడుతూ ఉంటారు ఇళ్లల్లోనూ. ఆ లైట్లు వేసుకోవడాలు అవి ఏమీ ఉండవు. తలుపులు బిడాయించేసుకుని కూర్చుంటారు. ఇక పరమేశ్వరుడు మనల్ని కరుణించాలి అంటే ఎక్కడి నుంచి కరుణిస్తాడండి? కాబట్టి పరమేశ్వరుడు మనకి అంతలాగా ఉపకారం చేసేటటువంటిగా సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో ఎర్రటి రంగులో కనిపిస్తున్నప్పుడు ఆ నీలలోహిత రుద్రుణ్ణి చూడడం కష్టం కాదు కాబట్టి చక్కగా ఆ పరమేశ్వరుడి దర్శనం చేసుకోవాలి. ఈశ్వరుడే వచ్చి నన్ను చూడవయ్యా అని కనిపిస్తున్నా మనం రాకుండా ఇళ్లలో బిగించు కూర్చొని చెయ్యకూడని పనులన్నీ ఇంట్లో కూర్చుని బయటకెళ్ళో చేస్తూ ఉంటే వారినెవరూ రక్షించలేరు. మనల్ని, పశువులని అన్నిటినీ నరకం రాకుండా పుణ్యలోకాలను తీసుకెళ్ళగలిగిన శక్తి కలవాడై, ఉదారుడై, ఉభయ సంధ్యలలో దర్శనమిచ్చి సమస్త భూతాలను కాపాడగలిగిన వాడైన సులభుడైన పరమశివుని రూపానికి నీలలోహిత రుద్రుడు అని పేరు. తండ్రి, మాకు మంచి బుద్ధిని ప్రచోదనం చేసి మమ్మల్ని కాపాడు. నీవిది చెయ్యగలవు. నీవు చేసే మహోపకారం అదే. శంకర భగవత్పాదులు షట్పతి చేస్తూ అక్కడ ఆ రహస్యాన్ని చెబుతారండి. దామోదర గుణమందిరం సుందర వదనార వింద గోవింద భవజలది మదన మందర పరమందర అపనయత్వంవే. శంకర భగవత్పాదులు స్తోత్రాలంటే అలా ఉంటాయండి. సంసారం అనే పాలసముద్రం. ఇందులో మోక్షాన్ని ఆపేక్షించిన వాడు భక్తి అనే తాటిని కట్టి పరమేశ్వరుడనే మందర పర్వతాన్ని దింపాలి. భక్తి అన్న తాడు వదిలేస్తే పరమేశ్వరుడు అన్న కవ్వమున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. భక్తి అనే తాటితో పాలసముద్రాన్ని, సంసారాన్ని చిలకాలి. భక్తితో సంసారం అనే సముద్రాన్ని చిలకడం మొదలుపెట్టగానే ఉత్తరక్షణం భగవంతుని దర్శనం అవుతుందని అనుకోకూడదు. ముందు ఏవేవి ఊడ్చి చేటలోకి ఎత్తాలో తెలుస్తుంది. మన ఇంట్లో ఊడ్చి పోగు పెట్టి బయట పడేసి రావడమే హాలాహలం అన్నదాన్ని భక్షించడం. సంసారం అంటే తుక్కు పొక్కు తీసేయడం కాదు. మనలో ఉన్నటువంటి మన శరీరం, మన ఇల్లు అంటే ఏమిటండి? మన శరీరమే ఒక పెద్ద ఇల్లు. అందులో ఉండేటటువంటి అక్కర్లేని చెత్త ఊడ్చి పోగు పెట్టి బయటకు పడేయడం. అహంకారం, క్రోధం, ద్వేషం, అసూయ ఇలాంటివన్నీ కూడా ఊడ్చేసి బయటపడేయాలంటే మనలోంచి తీసేయాలి. కాబట్టి దాన్నే హాలాహలం అన్నదాన్ని భక్షించడం. సంసారం విడిచిపెడితే మోక్షం వస్తుంది అని అనుకోకూడదు. సంసారంలో ఉన్నవారికి కామక్రోధ మద మాత్సర్యాలు లేకుండా ఉండవు. అవి మనస్సును మనల్ని పట్టుకుని ఉంటూ ఉంటాయి. మనం వాటిని పట్టుకోలేదు. కామం పట్టుకుంటే అజామీళుడంతటి వాడు జారుడు మెట్ల మీద నుంచి జారిపడినట్లు పడిపోయాడు. అవి మనల్ని పట్టుకుంటాయని గ్రహిస్తే అవి చెత్త అని తెలుసుకుంటే వీటి నుంచి విడిపించమని ఈశ్వరుని ప్రార్థించాలి. ఈశ్వరుడు వాటిని పోగు చేయడం నేర్పిస్తాడు. మన దగ్గర ఉండకూడని ఉంటే దేని వలన వస్తుందో తెలుసుకుని మనం ఏం చేస్తాం? ఆ వస్తువుతో సంగం తగ్గిస్తాం. అంటే ఒక అక్కర్లేని వస్తువు ఏదైనా మన ఇంట్లో ఉందనుకోండి, దాన్ని తీసేయాలంటే ఎప్పుడు పాడేద్దాం, ఏదో పాడైపోయిన టీవీ ఉంది, ఎంతకాలం అని ఇంట్లో ఉంచుకుంటామండి? ఉంచుకోం. ఎక్కడైనా ఎవరికైనా ఇచ్చేస్తాం, బాగు చేసుకొని చూసుకోండి అని. లేదా బయట ఏ సామాన్ల వాడు వస్తే వాడికి అమ్మేస్తాం.
అందుకనే అక్కర్లేని వస్తువులు మన శరీరంలో ఏ ఉన్నాయో కూడా వాటిని కూడా మనం అక్కర్లేదనుకుని ఏ అక్కర్లేని చెత్త సామాను వాడికి కాగితాలు ఏరుకునే వాడికి ఎలా ఇచ్చేస్తామో అలా బయటపడేస్తూ ఉండాలి. కామక్రోధ మదమాత్సర్యాలు, హాలాహలం, విషం ఇవి రెచ్చగొడుతూ ఉంటాయి. అవి పక్కకు తీయడం రావాలి. అది రాకపోతే దానికి వశమవ్వడమే సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేసుకుంటూ ఆయన యొక్క నామాలని మనం చదువుకుంటూ నీలలోహిత రుద్రుడి దర్శనం చేసుకుంటూ సకల సౌభాగ్యాలన్నీ పొందుతూ మనం పరమేశ్వరుడి పాదాలు తప్ప ఇంకా అన్యథా శరణం నాస్తి అని పట్టుకుంటే ఆ పరమేశ్వరుడు మనల్ని తల మీద పెట్టుకుంటాడు. కాబట్టి ఆయన నామాలని, ఆయన యొక్క అష్టోత్తర నామాలలోని ఇంకొన్నిటివన్నీ తెలుసుకుని రేపు ఇంకొంత వివరణ ఈ నీలలోహిత రుద్రుడికి చెప్పుకుంటూ ఇంకొక నామాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఓ నమః పార్వతీపతియే హర హర మహాదేవ శంభో శంకర.